హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎమ్మీ పానీపూరి. బయట దొరికే పానీపూరిని మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకుందాం. అందులో 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ గోధుమ పిండి, రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా వేసుకుందాం. ఈ పౌడర్స్ అన్నీ బాగా కలుపుకుందాం. పూరీలకి మనం ఎప్పుడూ గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకున్నప్పుడు మనకి పూరీలు క్రిస్పీగా వస్తాయి. పిండి కొంచెం చల్లారాక మనం చేత్తో ఈ పిండిని ముద్ద చేసుకుందాం. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఈ ఆయిల్ రాసిన పిండిని మనం తడిగుడ్డతో కవర్ చేసుకుని ఒక ½ అన్ అవర్ ఉంచుకుందాం. ½ అన్ అవర్ తర్వాత మనం పిండి చూస్తే కొంచెం హార్డ్గా ఉంటుంది. దాన్ని మనం కొంచెం వాటర్ కలుపుకుంటూ సాఫ్ట్ చేసుకోవాలి. పిండిని ఇలా 3 ఉండలుగా చేసుకుని నేను చపాతీలాగా ఒత్తుకున్నా. చపాతీ మరీ సన్నగా ఉండకూడదు, మరీ దలసరిగాను ఉండకూడదు. ఇలా చపాతీ చేసుకున్నాక పూరీలకి మనం ఎంత సైజు కావాలనుకున్నామో అంత సైజు చిన్న గిన్నె తీసుకుని మనం ఇలా పూరీలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పూరీలన్నిటినీ మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ పూరీలు తీసుకున్న ప్లేట్ని కూడా మనం తడిగుడ్డతోనే కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, అందులో ఒక్కొక్క పూరీ వేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఎప్పుడు కూడా హైలో ఉండాలి. ఆయిల్ చల్లారిపోతే మనకి పూరీలు మెత్తబడిపోతాయి. ఇలా పూరీల్ని బాగా పైన కింద ఫ్రై చేసుకుంటూ క్రిస్పీగా చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన పూరీలన్నిటినీ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పూరీలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లో చూద్దాం. ఈ కర్రీ ప్రిపరేషన్కి ఒక 3 బంగాళదుంపలు తీసుకుని ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి.
బంగాళదుంపల్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుని పెట్టుకుంటే లోపల బాగా ఉడుకుతుంది. ఇలాగా ఉడికిన బంగాళదుంపల్ని మనం మెత్తగా మ్యాష్ చేసుకుందాం. తర్వాత ఇలా తెల్ల బఠానీలు నేను ఒక 6 గంటలు నానబెట్టుకుని కుక్కర్లో బాగా ఉడికించుకున్నాను. ఈ ఉడికిన బఠానీలను కూడా మనం బంగాళదుంపల్లో వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేయడంతో మన కూర రెడీ. ఇప్పుడు మనం పానీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుందాం. ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. అల్లం ముక్కను కూడా తీసుకుందాం. ఇందులో మనం చింతపండుని రసం తీసుకుని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. పేస్ట్లో మనం ఒక 2 కప్స్ వాటర్ని కూడా కలుపుకుందాం. ఇందులోనే 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పౌడరు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పానీపూరికి కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. మనం ఒక పూరీని తీసుకుని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని స్టఫింగ్ చేసి అందులో కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుందాం. టమాటా సాస్ పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనం ఆ పూరీని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పానీలో డిప్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన పానీపూరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.